ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకు స్వాగతం. ఈ వీడియోలో నేను ఢిల్లీ క్యాపిటల్స్ టీం యొక్క అనలైజ్ ఏంటి, నా ఒపీనియన్ ప్రకారం టీం ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే వీళ్ళకి ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో చూద్దాం. బ్యాటర్స్ విషయానికి వచ్చేస్తే సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతం నిశంక, పృథ్వీ షా, సాహిల్ ప్రకాష్, సాహిల్ పరాక్, కరుణ్ నాయర్, నితీష్ రాణా. వీళ్ళు బ్యాటర్స్ కేటగిరీలో ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి వికెట్ కీపర్ బ్యాటర్స్ కేటగిరీలో కేఎల్ రాహుల్, ట్రస్టియన్స్ స్టబ్స్, అభిషేక్ పోరల్, వీళ్ళ ముగ్గురు ఉన్నారండి. ఇవి వాళ్ళ బ్యాటింగ్ యొక్క నేమ్స్ అండ్ బ్యాటర్స్ యొక్క నేమ్స్. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ ఉన్నారు, ఫినిషర్గా ఆడతాడు కదా తను, బ్యాటింగ్ ఆల్రౌండర్. మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, తెలుగు ప్లేయర్. అండ్ అలాగే అజయ్ మండ్యల్, అకిబ్ నబీదార్, వీళ్ళు ఉన్నారండి ఆల్రౌండర్స్ కేటగిరీలో. ఇంకా బౌలర్స్ కేటగిరీలో వచ్చేస్తే ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో ముఖేష్ కుమార్, కైల్ జెమిసన్, దుష్మన్ చమీరా, లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్, టి నటరాజన్, వీళ్ళున్నారు. స్పిన్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, వీళ్ళు స్పిన్నర్స్ కేటగిరీలో ఉన్నారండి. ఇది వాళ్ళ టీమ్ స్క్వాడ్. నేను ఈ టీంకి 8.6 ఇస్తానండి రేటింగ్ 10కి. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ బాగుంది, బౌలింగ్ డెప్త్ క్వాలిటీ బౌలింగ్ ఉంది, ఆల్రౌండర్స్ కూడా బాగున్నారు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళకి కొంచెం ఇంజరీ ప్లేయర్స్ ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాటింగ్ ఎక్కువ డెప్త్ ఉంది కానీ బౌలింగ్ అంత ఎక్కువ డెప్త్ లేదు అన్నది నా ఒపీనియన్. ఇది నా ప్రకారంగా రేటింగ్. మీరు ఈ టీంకి ఎంత రేటింగ్ ఇస్తారు అన్నది కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కేటగిరీకి వచ్చేస్తే స్ట్రెంగ్త్, వీక్నెస్. వీళ్ళకి స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ బ్యాటింగ్, అలాగే బెస్ట్ ఫినిషర్స్ వీళ్ళ టీంలో ఉన్నారు. లైక్ డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, ట్రిస్టియన్ స్టబ్స్, కేఎల్ రాహుల్. రాహుల్ గాంధీ మిడిల్ ఆర్డర్లో ఆడితే ఇది వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండి. వీక్నెస్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ ఇంజురీ కన్సర్న్స్, కొంతమంది ప్లేయర్స్కి ఇంజురీ కన్సర్న్స్ ఉంటాయి. ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రాబబుల్ 11 విషయానికి వచ్చేస్తే బెస్ట్ ప్రాబబుల్ 11 ఓపెనర్గా పృథ్వీ షా, పాతం నిశంక దిగే అవకాశం ఉందండి. నెంబర్ 3లో అభిషేక్ పోరల్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో ట్రిస్టియన్ స్టబ్స్, నెంబర్ 6లో వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్, 7లో నటరాజన్, 8లో స్టార్, 9లో కుల్దీప్, 10 అంటే ప్లేయర్ అయితే మిల్లర్ అండి. కాకపోతే అబ్ది ఆర్డర్ వెళ్తాడు మిల్లర్. మేబీ ఆర్డర్ చెప్పడం నేను కొంచెం అటు ఇటుగా చెప్పినట్టున్నాను, ఏమనుకోద్దండి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అశుతోష్ శర్మ ఆడే అవకాశం ఉంది. అదే బౌలింగ్ అని ఫస్ట్ చేస్తే ముఖేష్ కుమార్ ఆడే అవకాశం ఉంది. ఇది ప్రాబబుల్ లెవెల్. ఇంకా ఇంజరీ ప్లేయర్స్ విషయానికి వస్తే వీళ్ళకి మిచెల్ స్టార్క్ ఇంజరీలో ఉన్నాడు. సో ప్రాబబుల్ లెవెల్లో మిచెల్ స్టార్క్ ప్లేస్లో ఎవరు ఉండొచ్చు అంటే చెప్తానండి. ప్లేయింగ్ లెవెన్ బట్టి లుంగి ఎంగిడి ఆడే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి.
ఒకవేళ మీరు ఏ ప్లేయింగ్ 11 ఉంటుంది. మీ ఒపీనియన్ ప్రకారం అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని క్రికెట్ కంటెంట్ మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.